టీవీ బులెటిన్ న్యూస్కి స్వాగతం. ఉపాధ్యాయులు బాధ్యత నిబంధనతో విధులు నిర్వహించాలి. పాఠశాలలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వండి. ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధించండి. డిసెంబర్ 5వ తేదీ నాటికి 10వ తరగతి సిలబస్ పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల నవంబర్ 14. విద్యార్థుల భవిష్యత్తును బంగారంగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండలం విద్యాశాఖ అధికారులతో కలిసి 10వ తరగతి ఫలితాలు, విద్యార్థుల హాజరు, పాఠశాల పరిశుభ్రత, మధ్యాహ్న భోజన పథకం, అపార్ ఐడి తదితర అంశాలపై ఉపాధ్యాయులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిఈఓ జనార్దన్ రెడ్డి, ఎస్ఎస్ఏ పిఏ ప్రేమ్నాథ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాన్లపల్లిలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళని కూడా చూడకుండా ఈరోజు అధికారులు పూర్తిగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఈరోజు గ్రామైక్య సంఘం మీటింగ్ కూడా పెట్టకుండా వీళ్ళని తొలగించాలని చెప్పేసి చేయడం జరిగింది. ఇది ఒక్కటనే కాదు, దీపగుంటలో కానీ లేకపోతే ఒంటరిలో కానీ ఇక్కడ చూసుకుంటే వాళ్ళు రూల్ ప్రకారం 2 ఉద్యోగాలు చేయకూడదు, కానీ బుక్ కీపర్గా విఏఓలుగా ఇంకా వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసేయకుండా వాళ్ళ గ్రూప్ సభ్యులు కానీ వాళ్ళ మీటింగ్లు కూడా కండక్ట్ చేయకుండా ఫస్ట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఈరోజు అధికారుల పద్ధతి ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని తెలిసి కూడా మీటింగ్ కూడా కండక్ట్ చేయకుండా వీళ్ళని తొలగించాల్సిన అవసరం ఏముందని చెప్పేసి ఈరోజు ఏపీఎం గారి దగ్గరికి మాట్లాడడానికి వచ్చాము. మొత్తం అన్ని పాయింట్లు మాట్లాడి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి ఈరోజు పీడీ గారు కానీ వీళ్ళందరూ హామీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వెళ్తున్నాం. వెనస్డే రోజు మీటింగ్ కండక్ట్ చేసి మీటింగ్ రిజర్వేషన్ తీసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చారు. దాని ప్రకారం జరగకపోతే మళ్ళీ ఎంత దూరమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం వస్తామని చెప్పి తెలియజేస్తాం. ముందుగా ఈరోజు బీహార్లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఫలితాలు కూటమి ప్రభుత్వం నుంచి బీజేపీకి దాదాపుగా భారతీయ జనతా పార్టీకి 206 సీట్లు భారీ విజయం చేకూరడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో భాగంగా భారతీయ జనతా పార్టీకి భారీ విజయం చేకూరడం జరిగింది. దీనికి సంబంధించి ఆలూరు నియోజకవర్గంలోని మన సీనియర్ నాయకులైనటువంటి స్వామి గారు, అదేవిధంగా నిరపక్ష రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు బీహార్ ఎన్నికలలో నరేంద్ర మోడీ యొక్క నాయకత్వము, కూటమి యొక్క నాయకత్వము వలన ఈరోజు బీహార్లో దాదాపుగా 206 సీట్లు విజయడంకం పోయింది. ఇది నరేంద్ర మోడీ యొక్క విశ్వాసము, ట్రస్ట్ విశ్వాసంతో ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం అంటే నరేంద్ర మోడీ యొక్క పథకాలు కానీ అభివృద్ధి కానీ ఈరోజు ప్రజల ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మనపైన కూడా ఉంది. కాబట్టి ప్రజల మొత్తము ఈ భారతదేశంలో ఉండి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అందరూ బలపరుస్తున్నారు. కాబట్టి చాలామంది కాంగ్రెస్ వాళ్ళు అన్నారు ఓటు చోరీ అన్నారు. ఈ ఓటు చోరీ ఏమీ జరగలేదు. కాబట్టి ప్రజల విశ్వాసం కాంగ్రెస్ యొక్క విశ్వాసం పోగొట్టిపోయింది. కాబట్టి ఆ విశ్వాసం నరేంద్ర మోడీ పైన ఉంది. కాబట్టి ఈరోజు భారతదేశంలో ఎక్కడ జరిగినటువంటి బీహార్లో అందరూ ప్రపంచమంతా బీహార్ పైన ఉంది. ఇది ఈ నాంది కానీ నెక్స్ట్ 29 ఎన్నికల్లో నాంది పలుకుంది. కాబట్టి బీహార్ ఎన్నికలు ఈరోజు ప్రపంచవ్యాప్తికి భారతదేశానికి కనువిప్పేలాగా కలిగేసింది. కాబట్టి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అందరినీ బలపరచాలని కోరుతూ ఈ సమయానికి ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తాను. భారత్ మాతా కి భారత్ మాతా కి.
ఈ కాయగూరల వల్ల మనకేమన్నా నష్టమా లాభమా చెప్పండి. కాయగూరలు ఎక్కువ తినాలా తక్కువ తినాలా? సరే, పొద్దున రొట్టె తిన్నప్పుడు కొంచెం కాయగూర వేసుకోవాలా, ఎక్కువ కాయగూర వేసుకోవాలా? రొట్టె ఎక్కువ ఉండాలా, కాయగూర ఎక్కువ ఉండాలా? ఈ విషయం తెలుసు కదా మీకు. ఎందుకు కాయగూర ఎక్కువ వేసుకోవాలో చెప్పండి. అన్ని మీరు చెప్పలేదు మరి మీరు చెప్పండి. ఆ ఒక్కటి అంటారా? ఎవరు చెప్పడమా? ఎవరు చెప్తున్నారు? 9th క్లాస్ అనుకున్నారా? ఎందుకు కాయగూరల్లో మనం ఆహార పదార్థాల్లో నిత్యము ఉండాలి? బాబు తెలుసు చెప్పండి, లేకపోతే ఇంకా మేము చెప్పేస్తాం. ఇంకా ముందుకు వస్తారా? ఇంకా మాకు కాంప్రమైజ్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి లేట్ కాకూడదు. ఓకే, 2 నిమిషాలు చెప్తాను వినండి. మనకు రోజు భోజనంలో 2 పదార్థాలు ఖచ్చితంగా ఉండాలమ్మా. ఒకటి పళ్ళు, రెండవది కాయగూరలు. ఓకేనా? లేదా కూరగాయలు అనుకోండి. ఎందుకంటే ప్రకృతి ప్రసాదించినటువంటి వరం అది. నువ్వు అన్నం తినకపోతే పర్లేదు కానీ మటన్ చికెన్లు తినకపోయినా పెద్ద నష్టం లేదు. కానీ కాయగూరలు తినకపోతే మాత్రం ఖచ్చితంగా నష్టపోతాం. కాయగూరలు తినకపోతే ఖచ్చితంగా నష్టపోతాం. ఎందుకు నష్టపోతాము? ఉదాహరణ, మీకు పోషకాలన్న మాట చెప్పినప్పుడు, పోషకాల గురించి చెప్పినప్పుడు ఆ చివరిలో 2 ఉంటాయి. ఏమేమి? చివరిలో పోషకాలు 5 చెప్తారు, లాస్ట్ చివరిలో 2 ఉంటాయి. ఏమి అవి? ఖనిజ లవణాలు. ఆ 2 పుష్కలంగా ఉండే పదార్థాలు ఏవప్ప అంటే, ఆహార పదార్థాలు ఏవప్ప అంటే కూరగాయలు. ఏంటవి? విటమిన్ ఏ నుండి డి వరకు, ఏ వరకు తీసుకున్న అన్ని కాయగూరలో ఉంటాయి. ఖనిజ లవణాలు దాదాపుగా అన్ని కూడా కాయగూరల్లోనే ఉంటాయి. మీ కళ్ళు బాగా కావాలన్నా, అర్థమైంది కదా? మీ కళ్ళు బాగా కనిపించాలన్నా, ఏ మంజు కళ్ళు బాగా కనిపించాలంటే, ఏం చిత్రక కళ్ళు బాగా కనిపించాలన్నా కదా. లేకపోతే ఎక్కువ కాయగూర తినదనుకోండి, ఇలా సాయంత్రం అయితే ఇటు పోతాం. ఏం అర్థం తింటుందంటే కాయగూర తక్కువ తినేది ఏ అర్థం అనమాట. అర్థమైందా? ఓకే, నీకు అన్ని అవయవాలు చక్కగా పనిచేయాలన్నా, నాడు వ్యవస్థ చురుకుగా పనిచేయాలన్నా. ఓకేనా? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కాయగూరలు అయితే కనుక క్యారెట్ అనుకోండి, కెరోటిన్ అనేది ఉంటుంది. టమాటో అనుకోండి, ల్యూకోపీన్ అనేది ఉంటుంది అనమాట. చిన్న టమాటోనే కదా అని చెప్పి నువ్వు నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది తెలుసా? అది చివరికి గుండె సమస్యలకు కూడా దారి తీస్తుంది. మనము గమనిస్తున్నది ఏంటంటే, మీరు మధ్యాహ్న భోజన పథకంలో వాళ్ళు కొన్ని కూరగాయలు వేస్తారు. లేదా ఉన్నాయి కదా, కాయగూరలు ఉంటాయి కదా, వాళ్ళు వేసే ఆ కాయగూరలు కూడా మీరు ఏం చేస్తారు? అన్ని కుప్ప పెట్టి, కరపాకు పెట్టుకొని కుప్ప పెట్టి అని మట్టిలో కాపేసి మట్టి మూసింటారు. ఎంత దుర్మార్గం ఇది? కరెక్టేనా? ఇది అట్లా చేయొచ్చా? మరి ఏం చేయాలా? ఖచ్చితంగా మీరు ఆ ప్లేట్ లో ఏమైతే ఉంటుందో కరివేపాకు మొదలుకొని మిరపకాయ వరకు, టమాటా ఇత్తనం వరకు, అర్థమవుతుందా? ప్రతి ఒక్కటి పూర్తిగా నాకేంటి అర్థమవుతుందా? ఎందుకంటే ప్రతి ఒక్కటి ఉపయోగకరమే. ప్రకృతిలో మనకు ఉపయోగం లేనిదంటూ ఏది లేదు. ఎవ్రీథింగ్ డెఫినెట్లీ సపోర్ట్ యువర్ బాడీ డెవలప్మెంట్. ఓకేనా? కాబట్టి ఈ విషయాన్ని తెలియజెప్పి, కాయగూరల యొక్క గొప్పతనము తెలియజెప్పి, నిర్ధారణలో ఉపయోగించినటువంటి కాయగూరలు వేసి కూడా మీరు బయటకు పారవేయకూడదని, దానివల్ల మీ శరీరము బాగా అభివృద్ధి చెంది మీ మెదడు వికాసం చెందుతుందని చెప్పి తెలియజేయడానికే మన పాఠశాలకు వచ్చారు. వారికి గాను మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల తరఫున, మన ఉపాధ్యాయ బృందం తరఫున మీకు ప్రత్యేకమైనటువంటి ధర వాళ్ళకు కృతజ్ఞతలు చేస్తున్నాం.